అధికారంలో ఉన్నవాడు ఎవరైనా సరే దేశాన్ని రక్షించుకోవాలి, ఆ తపన ఉండాలి. మనలో దేశభక్తి ఉంటే, మనలో ప్రతి ఒక్కళ్ళం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, రాజకీయాలకు అతీతంగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే, అబద్ధాన్ని అడ్డుపడితే అప్పుడు బాగుపడుతుంది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని వెనకాల అటు చైనా కుట్ర ఉంటుంది, ఇటు అమెరికా కుట్ర ఉంటుంది. వాస్తవంగా దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అది మతాల మధ్య చిచ్చులాగా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానే కాదు, అది ప్రధానమైనటువంటి అంశం అక్కడ ఉండేటువంటి తెగల మధ్యన ఆధిపత్య పోరు. దాన్ని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు మాత్రం ఆ రెండు దేశాలు ఉంటున్నాయి, ఇటు ఈ దేశాలు కానీ అటు ఆ దేశాలు కానీ. ఇది గుర్తెరిగి అడ్డదిడ్డమైన కామెంట్లు మనం చేయకుండా కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే పంజాబ్లో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ఖలిస్తానీ ఉద్యమం జరుగుతుంది. మోడీ అభిమానులు ఏమంటారు, ఎందుకు చూడట్లేదు, లేప్పడేయచ్చు కదా వాళ్ళందరినీ అంటారు. లేప్పడేస్తే ప్రజా తిరుగుబాటు వస్తుంది, అలాగని వదిలేస్తే పెరిగిపోతుంది. అది సున్నితమైనటువంటిది, జాగ్రత్తగా డీల్ చేయాలి. చేస్తున్నారు, కానీ ఖలిస్తానీ వాదం తప్పు అని ప్రతి ఒక్కళ్ళు ఎలుగెత్తి చాటాలి. దేశాన్ని మొక్కలు చేసే వాదం తప్పు అని ఎలుగెత్తి చాటాలి. ఈ రెండింటితో పాటు అత్యంత ప్రమాదకరం, మద్యానికి బానిసలవుతున్నటువంటి యువత క్రమంగా మద్యం నుంచి డ్రగ్స్ వైపుకి వెళ్తున్నారు. మద్యం తర్వాత గంజాయి, గంజాయి తర్వాత డ్రగ్స్. మత్తులో ఊగిసలాడటానికి ఇళ్ల దగ్గరకు వచ్చేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది ఆ ప్రభుత్వం చేయట్లేదు, ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఆ రాజకీయ పార్టీ ప్రోత్సహిస్తుంది, ఈ రాజకీయ పార్టీ ప్రోత్సహిస్తుందని మాట్లాడుతున్నాం. నీ ఇంట్లో నీ పిల్లోడు మత్తుకు అలవాటు పడుతున్నాడంటే ప్రభుత్వం ఏం చేయాలా? ముందు నువ్వు కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వం పోలీస్ పాత్ర పోషిస్తుంది. నువ్వు చేయాల్సింది ఒరిజినల్ తల్లిదండ్రి పాత్ర. ఇలాంటి వాటిలో చైతన్యపరచాల. నీ బిడ్డ ప్రవర్తనలో మార్పు వచ్చినా, నీ బిడ్డ మత్తుగా జోగుతున్నట్టు కనబడుతున్నా, నీ బిడ్డ మత్తుగా వాడుతున్నా, అలాగే బెట్టింగులకు పాల్పడుతున్నా, కంట్రోల్ చేయాల్సింది నువ్వు. మన ఇంట్లో బంగారాన్ని మనం పాడు చేసి ఆ తర్వాత ఎవరి వైపు చూస్తే ఎవ్వరూ బాగు చేయలేరు. నాశనమైనటువంటి ప్రతి దేశం వెనకాల కూడా బాధ్యత మరిచినటువంటి ప్రజలు ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, మనం బాధ్యతగా ఉండి సమాజాన్ని బాధ్యతగా ఉంచాలి. సమాజం బాధ్యతగా ఉంటే దేశం బాధ్యతగా ఉంటుంది. ఇక్కడ మన దేశంలో మరొక పెద్ద దరిద్రం ఈ మధ్యకాలంలో పెరుగుతున్నది ఏంటంటే, మతపరంగా విభజించుకోవడం, మైనారిటీలని ప్రత్యేకించి ముస్లింలను అబ్యూజ్ చేయడం తగ్గించాల్సిన అవసరం. తగ్గించడం కాదు, ఆపేయాలా. ఎందుకు అంటే, ఈ మతం వాడు కాబట్టి ఇట్లాగా, ఈ మతం వాడి దగ్గర కొనొద్దు, ఈ మతం వాడి దగ్గర తినొద్దు. ఎవడో ఒక నేరస్తుడు ఆ మతం వాడు ఉంటే మన మతంలోనూ ఉంటారే, మన ధర్మంలోనూ ఉంటారే. తప్పు చేసేవాడిని మత ప్రాతిపదికన చూడొద్దు అనేది నేను మొట్టమొదటి నుండి చెప్తా. తప్పు చేసినోడు తప్పుటోడే, వాడిని తప్పుటోడుగానే చూడండి. దాంట్లో సోన్సో వర్గంలో ఎక్కువ ఉన్నారు అంటే దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది బాధ్యతాయుతంగా చర్చ జరపండి. అంతేగాని నిందించి దూషించి కాదు. మనం కనుక సమాజం ఒక్కసారి అన్రెస్ట్ వైపుకి వెళ్తే కంట్రోల్ చేయడం కష్టం. ఆలోచించాల్సిన టైం.